శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక మంత్రుల మార్పు. రాసినవారు జి సీతాదేవి, నాగ్పూర్. పూర్వకాలంలో ఒక మహారణ్యానికి పులి రాజుగా ఉండేది. పులి కింద మంత్రి ఒక రామచిలుక. చిలుకకు దయ, దాతృత్వము, ఉపకార బుద్ధి ఉండడం చేత ఎవరు వచ్చినా లేదనకుండా రాజుగారితో చెప్పి తృణమో పణమో ఇప్పిస్తూ ఉండేది. అందుకని చిలుక హయాములో పులిరాజు కీర్తి దేశదేశాలా వ్యాప్తించింది. ఇలా ఉండగా రాజుగారి కీర్తి వినిన ఒక పేద బ్రాహ్మడు చాలా దూరం నుంచి ఈ అరణ్యానికి వచ్చి చిలుక మంత్రిని ఆశ్రయించాడు. బ్రాహ్మడి అవస్థ తెలుసుకున్న చిలక జాలిపడింది. పులిరాజు సంతోషంగా ఉండే సమయంలో అతని గురించి అనుకూలంగా 2 మాటలు చెప్పేసరికి, సరే దానిదేముంది, దరిద్రంతో కష్టపడుతున్న వాళ్లకు మనం కాకుంటే మరెవరు సహాయం చేస్తారు, బ్రాహ్మణిని సంతోషపెట్టి పంపించవలసింది అని రాజు చిలుకతో చెప్పాడు. అప్పుడు చిలుక మంత్రి అతనికి కోకొల్లలుగా ధనమిచ్చి పంపించింది. ఈ ధనం పట్టుకుపోయి బ్రాహ్మడు ఏ లోపం లేకుండా కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కానీ కొంతకాలం అయ్యేసరికి ద్రవ్యమంతా ఖర్చయిపోయి మళ్ళా అతను ఎప్పటిలాగా దరిద్రునిగా తయారయ్యాడు. అయితే ఈ సమయంలో ధర్మబుద్ధి గల చిలుక మంత్రి ఔదార్యం గల పులిరాజు జ్ఞాపకానికి వచ్చి బ్రాహ్మడు మరోసారి అరణ్యానికి బయలుదేరాడు. ఈసారి అతను పులిరాజు దివాణానికి పోయేసరికి అక్కడ చిలుక మంత్రికి బదులుగా కాకి మంత్రి కూర్చుని ఉంది. బ్రాహ్మడు కాకి మంత్రి వద్దకు వెళ్ళి తను వచ్చిన పని చెప్పుకున్నాడు. బ్రాహ్మలను సత్కరించడం కంటే పుణ్యకార్యం మరేముంటుంది, మిమ్మల్ని గురించి రాజుగారితో చెప్పి వస్తాను, దయచేసి అలా కూర్చోండి అని చెప్పి కాకి మంత్రి పులి వద్దకు వెళ్ళింది. పులిరాజా, ఇన్నాళ్లకు మళ్ళీ కోరని కోరికగా నరమాంసం మనకు లభించింది. పిక్కబలిసిన భోజబ్రాహ్మడు తమ దర్శనానికి రాబోతున్నాడు, అతన్ని తగు విధంగా సత్కరించండి అని సలహా ఇచ్చిపోయి బ్రాహ్మడిని పులి వద్దకు ప్రవేశపెట్టింది. బ్రాహ్మడు రాగానే పులి ఉరుములాగా గాండ్రించి అతనిపై పడి ఉరకబోయింది. అప్పుడు బ్రాహ్మడు హడలిపోతూ చేతులు జోడించి, ఇదేమిటి పులిరాజా ఈ ఉడ్డూరం, పూర్వం నేను దర్శనం చేసుకున్నప్పుడు ఎంతో దయతో ఆదరించారు, ధనమిచ్చి సత్కరించారు, మీ ధర్మమా అని పిల్లలు మేము ఇప్పటి వరకు హాయిగా మీ పేరు చెప్పుకుని కాలక్షేపం చేశాం. ఏదో ఇప్పుడు కూడా అలాగే కటాక్షించి ఏలిన వారు సాయం చేస్తారని, దరిద్ర బాధ పోగొడతారని వచ్చి ఆశ్రయించాను. కానీ పేదవాడిని కబళించి వేస్తారని తెలిస్తే ఇంత దూరం వస్తానా అని అనేసరికి బ్రాహ్మడి పైన జాలి కలిగి పులి వెనక్కి తగ్గింది. ఓయ్ పిచ్చి బ్రాహ్మడా, పూర్వానికి ఇప్పటికీ ఎంత మార్పు ఉన్నదో తెలుసుకోలేకపోయావేంటయ్యా, కాలం మారింది, ధర్మం మారింది, మా ఆస్థానంలో మంత్రులు మారిపోయారు. రాజు అంటే ఏమనుకుంటున్నావు, కాలాన్ని బట్టి మంత్రుల సలహా ప్రకారం నడుచుకుంటేనే రాజుకి రోజులు వెళతాయి. నిరుడు ఉండిన మంత్రుల సలహా ప్రకారం నీకు సత్కారం జరిగింది. ఇప్పటి మంత్రుల సలహా పుచ్చుకొని నేను ఇలా చేయవలసి వచ్చింది. అయినప్పటికీ నువ్వు లోగడ మా సొమ్ము తిని ఉండడం చేత నీకు మాకు సంబంధం ఏర్పడి ఉన్నది కనుక నిన్ను కరుణించి వదిలేయడమే ఇప్పటిలో గొప్ప సత్కారం అన్నమాట. ఆలస్యం చేయక రెండవ కంటికి తెలియకుండా పారిపో అని అనేసరికి బ్రతుకు జీవుడా అనుకుని బ్రాహ్మడు పరుగుచ్చుకుని ఇల్లు చేరుకున్నాడు. ఈసారి ఏమి మూట తీసుకొస్తాడో అని ఆత్రంగా చూస్తున్న బ్రాహ్మడి భార్యకి ఈ సంగతి సందర్భాలు తెలియగానే ఆమె గుండె నీరైపోయింది. ఇంకా నయం, పులిరాజు గారు మింగివేయకుండా బయటపడ్డారు, అదే 10,000, బతికుంటే బలుసాకు ఏరుకుని తినవచ్చు, మంచి మంత్రులు ఉంటే మరో రాజుని ఆశ్రయించవచ్చు అని ఆమె భర్తకు గండం తప్పినందుకు ముక్కోటి దేవతలకు మొక్కుకున్నది. ఇంతటితో ఈ కథ కంచికి, మనం ఇంటికి.